నాటో అంత పెద్దగా తెగిస్తుందా ఆలోచించాల్సిన సందర్భం. ఎందుకంటే నాటో ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి వ్యవహారం చాలా కీలకమైనటువంటి అంశం. ఏదైతే ఓవైపును తీసుకెళ్ళి అమెరికా ఫిలిప్పైన్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఫిలిప్పైన్స్ సరిహద్దులో 15 చోట్ల తన స్థావరాలను పెడుతుంది. అదే జరిగితే ఫిలిప్పైన్స్ మీదనే యుద్ధం చేస్తానని రష్యా ఒక పక్కన చెప్తుంది. ఈలోపు ఆ ఒప్పందం ఆధారంగానే నాటో దేశాలు ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకుని నాటో బలగాలు ఉక్రెయిన్లో ఉంచేటందుకు ప్రిపేర్ అవుతున్నాయి. అయితే రష్యా దాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటుగా హెచ్చరిక జారీ చేసింది. పొరపాటున మీ దగ్గర నాటో దళాలు ఉంటాయి, ఈవెన్ నాటోకు కూడా హెచ్చరిక జారీ చేసింది. మీరున్నారు కదా అని ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడం ఆపను, లేదా మీరు అందరూ కలిసి నా మీద యుద్ధం చేస్తాను భయపడను. ఇప్పటికే మీరు అందరూ చేస్తుంది, అందరూ కలిసినే ఉక్రెయిన్ ద్వారా యుద్ధం చేపిస్తున్నారు కాబట్టి భయపడేదేం లేదు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తోంది. నాటో ముందుకెళ్తుందా వెనక్కి తగ్గుతుందా చూడాలి.